Welcome to my channel, The Study Desk. పచ్చని కొండలు, చిన్న చిన్న వాగులు, రంగురంగుల పూలతో నిండిన ఒక అందమైన గ్రామంలో చిన్ని అనే 12 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆమె హృదయం చాలా మంచిది. కానీ ఒక అలవాటు మాత్రం ఉండేది. ప్రతి పనిని వాయిదా వేయడం, ఉదయం ఆలస్యంగా లేవడం, స్కూలుకి ఆలస్యంగా వెళ్ళడం, హోంవర్క్ను రేపటికి వదిలేయడం ఆమెకు సాధారణం. ప్రతిరోజు ఆమె అమ్మమ్మ ఒకే మాట చెప్పేది, బంగారం, సమయం ఎవరి కోసం ఆగదు, పోయిన సమయం తిరిగి రాదు. కానీ చిన్ని ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు స్కూలు నుండి ఇంటికి వస్తూ ఆమె అడవిలోకి వెళ్ళింది. అక్కడ పూల మధ్యలో ఒక చిన్న నీలిరంగు పెట్ట గాయపడి పడిపోవడం చూసింది. చిన్ని వెంటనే దాన్ని చేతిలోకి తీసుకుని ఆకులతో చిన్న గూడు తయారు చేసి నీళ్లు తాగించి ప్రేమగా చూసుకుంది. కొద్దిసేపటికి పెట్ట కోలుకుంది. కానీ వెళ్ళిపోవడానికి బదులుగా చిన్ని చుట్టూ తిరుగుతూ ముందుకు ఎగిరి ఆమెను తన వెంట రమ్మని పిలిచినట్లుగా కనిపించింది. ఆసక్తిగా చిన్ని దాని వెంట వెళ్ళింది. అడవి లోతులో ఆమె ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన చెట్టు కనిపించింది. అది ఒక భారీ గడియారంలా ఉంది. దాని కొమ్మలపై బంగారు ఆకులు మెరిసిపోతున్నాయి. అప్పుడే ఆ గడియారం మెల్లగా మోగింది. వెలుగుల మధ్య నుండి తెల్లని వస్త్రాలు ధరించి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. నేను కాలదేవుడు అని చిరునవ్వుతో అన్నాడు. నీవు ఒక చిన్న ప్రాణాన్ని కాపాడావు. నీ దయకు ప్రతిఫలంగా ఈ మాయా ఇసుక గడియారాన్ని ఇస్తున్నాను. చిన్ని ఆశ్చర్యంగా ఆ గడియారాన్ని తీసుకుంది. దీనిని తిప్పితే ప్రపంచంలోని సమయం ఆగిపోతుంది. కానీ జాగ్రత్త, సమయాన్ని గౌరవించాలి. చిన్ని సంతోషంగా ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఆమె ఆలస్యంగా లేచింది. స్కూలుకి ఆలస్యం అవుతుందని భయపడి గడియారాన్ని తిప్పింది. ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. పక్షులు గాల్లోనే నిలిచిపోయాయి. నీటి చుక్కలు గాల్లో మెరిసిపోతూ నిలిచిపోయాయి. ప్రపంచమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. చిన్ని మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ స్కూలుకి చేరుకుంది. సమయం మళ్ళీ నడవడం ప్రారంభించగానే అందరికీ ఏమీ తెలియలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి చిన్న పనికి సమయాన్ని ఆపడం మొదలుపెట్టింది. చదవాల్సినప్పుడు ఆటలు ఆడేది. ఇంటి పనులు వాయిదా వేసేది. హోంవర్క్ చివరి నిమిషంలో చేసేది. కొద్ది రోజుల తర్వాత విచిత్రమైన మార్పులు కనిపించసాగాయి. గ్రామంలోని పూలు మెల్లగా వాడిపోవడం ప్రారంభించాయి. ఆ మాయాపిట్ట కూడా బలహీనంగా మారి ఎగరలేకపోయింది. గ్రామంలో ఆనందం తగ్గిపోయింది. భయపడిన చిన్ని మళ్ళీ అడవిలోని గడియార చెట్టు దగ్గరకు వెళ్ళింది. కాలదేవుడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఏం జరుగుతుంది అని చిన్ని అడిగింది. కాలదేవుడు మెల్లగా అన్నాడు, సమయం కేవలం గడియారంలో నడిచేది కాదు. ప్రతి పువ్వులో, ప్రతి గాలిలో, ప్రతి నవ్వులో, ప్రతి జీవిలో ప్రవహిస్తుంది. నీవు సమయాన్ని ఆపిన ప్రతిసారి జీవితం కూడా కొంచెం కొంచెంగా ఆగిపోయింది. ఆ మాటలు విన్న చిన్ని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను తప్పు చేశాను. దయచేసి అందరినీ మళ్ళీ మామూలుగా చెయ్యండి అని చెప్పి మాయా గడియారాన్ని తిరిగి ఇచ్చేసింది. కాలదేవుడు చిరునవ్వుతో గడియారాన్ని తీసుకున్నాడు. ఆ క్షణమే గాలి మళ్ళీ వీచింది. పూలు వికసించాయి. పక్షులు కిలకిలలాడాయి. మాయాపిట్ట ఆనందంగా ఆకాశంలో ఎగిరింది. గ్రామం మళ్ళీ జీవంతో నిండిపోయింది. ఆ రోజు నుండి చిన్ని జీవితమే మారిపోయింది. ఆమె ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేవడం ప్రారంభించింది. సమయానికి చదివేది. సమయానికి స్కూలుకి వెళ్ళింది. తన స్నేహితులకు కూడా సమయం విలువ గురించి చెప్పేది. కొన్ని నెలల తర్వాత స్కూలు వార్షికోత్సవంలో హెడ్ మాస్టర్ ఆమెను ఉత్తమ విద్యార్థినిగా సత్కరించాడు. అమ్మమ్మ గర్వంగా చూస్తూ చెప్పింది, బంగారం, పోయిన డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. చిన్ని చిరునవ్వుతో ఆకాశం వైపు చూసింది. దూరంగా మేఘాల వెనుక కాలదేవుడు, మాయాపిట్ట ఆమెను చూసి చిరునవ్వు నవ్వుతూ కనిపించారు. నీతి, సమయాన్ని గౌరవించేవారు జీవితాన్ని గెలుస్తారు. ప్రతి క్షణం ఒక అమూల్యమైన బహుమతి. Thanks for watching.